ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైసీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించారు. ప్రత్యర్థులపై కేసులు, వారి వ్యాపారాలపై దాడులు కూడా చేయించారు. కట్ చేస్తే ప్రభుత్వం మారింది. ప్రస్తుతం ఆ సీనియర్ నేత ఒంటరైపోయారు. అటు అధిష్టానం నుంచి మద్దతు లేక, సొంత నియోజకవర్గంలో కనీసం అడుగుపెట్టే పరిస్థితి కూడా లేక సతమతమవుతున్నారు ఆయన. ఇంతకీ ఎవరా నేత, ఏమిటా కథ? వాట్స్ ది స్టోరీ? తాడిపత్రి ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయం. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ బుసలు కొడుతూనే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఫ్యాక్షన్ వాసనలు తగ్గినా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ పరిస్థితి మారలేదు. అప్పుడప్పుడు ఆ జాడ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతోంది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హవా నడిచింది. 2019లో వైసీపీ ఘన విజయంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి టైం వచ్చింది. అప్పటి నుంచి జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా వార్ సాగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవనే సామెత ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావటంతో పెద్దారెడ్డికి ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి. తాడిపత్రిలో 30 ఏళ్లుగా జేసీ కుటుంబానిదే ఆధిపత్యమని చెప్పొచ్చు. ఆ కుటుంబానికి సంబంధం లేకుండా ఎవరు గెలిచిన దాఖలాలు లేవు. 2019లో మాత్రం ఫ్యాన్ సునామీకి సీన్ రివర్స్ అయింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తింది. పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సాయంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అనేక సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఏ ధర్నా చేసినా లేక ఏ ఆందోళన చేసేందుకు సిద్ధమైన జేసీ సోదరులను పెద్దారెడ్డి అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలోనే కూర్చోవటం సంచలనంగా మారింది. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక నేతలు అప్పట్లో చర్చించుకున్నారు. నాటి నుంచి వీరి మధ్య వార్ మరింత పీక్స్ కు చేరింది. పెద్దారెడ్డి తన ఇంట్లోకి రావటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ విషయాన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు. 2019 మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిన తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన మార్కు చూపించారు. ఆ ఎన్నికల్లో తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ప్రభాకర్ రెడ్డి దక్కించుకోవడంతో వివాదం కాస్త ముదిరింది. మున్సిపల్ చైర్మన్ ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అడ్డుకునేవారట. తనకున్న అధికారంతో పోలీసులను విచ్చలవిడిగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలు కూటమి గ్రాండ్ విక్టరీతో అధికారంలోకొచ్చింది. ఊహించినట్లే తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఘన విజయం సాధించారు. పోలింగ్ రోజు తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. తరువాత పెద్దిరెడ్డికి వరుస కష్టాలు మొదలయ్యాయని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్నికల తరువాత తాడిపత్రి నియోజకవర్గాన్ని వీడిన పెద్దారెడ్డి కనీసం సొంత ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల ఆయన తాడిపత్రి రాగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం సాగింది. వైసీపీ నేత మురళి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లగా తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం తెలిపారు. దీంతో మురళి తుపాకీతో హల్చల్ చేయగా ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఇంట్లో సామాగ్రితో పాటు కారు అద్దాలు పగులగొట్టారు. అక్కడి నుంచి పెద్దారెడ్డిని స్వగ్రామానికి తరలించిన పోలీసులు తరువాత సురక్షితంగా ఆయన్ను పంపించేశారు. ఇంత జరిగినా వైసీపీ అధిష్టానం నుంచి పెద్దారెడ్డికి ఎలాంటి మద్దతు దక్కలేదు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయకుండా చేసిన అధినేత జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో ఒంటరిగానే పెద్దారెడ్డి తనకు వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొన్నారట. 2024 ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన నేతలెవరూ సంఘీభావం కూడా తెలపని పరిస్థితి. చివరికి తన అన్న కొడుకైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదని టాక్ వినిపిస్తోంది.
అన్ని విషయాల్లోనూ రెస్పాండ్ అయ్యే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సొంత బాబాయి విషయంలో మాత్రం ఎక్కడా నోరు మెదపలేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లటంతో అక్కడ భారీ ఎత్తున గొడవ జరిగింది. ఇది అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి తాను తాడిపత్రిని వదులుకోబోమని అన్నారు. తాత్కాలికంగా తనను ఆపిన భవిష్యత్తులో మళ్లీ తాడిపత్రి నుంచి పాలిటిక్స్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాట కూడా దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళా కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో. మేము ఐపీఎస్ని మేము తిడుతున్నాము, ఏమైనా చేయగలుగుతాం, క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా జరుగుతానే కూడా నేను చాలాసార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడుండే ఎస్పీ గారిని కూడా అందరం కలిసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పోయి ఆయన అడగడం జరిగింది. నన్ను తాడిపత్రికి పంపించకపోతే జిల్లా నాయకులు అంతా కలిసి మేము తాడిపత్రిలోకి విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు. తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయం తర్వాతనే కూడా ఏదన్నా కానీ మా చర్యలు ఉంటాయని. మరోవైపు పెద్దారెడ్డి వైఖరిపైన స్థానిక నేతలు గుప్పుమంటున్నారు. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షి అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాడు జేసీ ఇంట్లోకి వెళ్లి రుబాబు చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు పెద్దిరెడ్డి చేసింది న్యాయమైతే ఇవాళ జేసీ అనుచరులు చేసింది కూడా సబబేనంటున్నారట. తాజాగా జిల్లా ఎస్పీని కలిసేందుకు అనంతపురం జిల్లా నేతలు పెద్దారెడ్డితో పాటు వెళ్లారు. 3-4 నాయకులు మాత్రమే ఆయనకు సంఘీభావం తెలిపారని, మిగిలిన వారు అటువైపు కన్నెత్తి చూడలేదని సొంత పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాప్తాడు, గుంతకల్లు, సింగనమల ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులెవ్వరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. ఓవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేకపోవటం, మరోవైపు అధిష్టానం నుంచి సహకారం లేకపోవటంతో పెద్దారెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే వాదనలు తెరపైకొచ్చాయి. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారట. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం చేసిన పెద్దారెడ్డికి ఊహించని విధంగా షాకులు తగలటంతో భవిష్యత్తులో ఏం చేయనున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.